అందరికీ నమస్కారం. ఇప్పుడు చూసిన దేవాలయం పేరు వచ్చేసి శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంది 2000 సంవత్సరాల పురాతనమైన చరిత్ర గల దేవాలయం. ఇది ఎక్కడో కాదు, ఇది తిరుపతి నుంచి ఒక 30 minutes డిస్టెన్స్లో ఉంటుంది. గుడిమల్లం ఏరియాలో ఉంటుంది. చాలా పురాతనమైన దేవాలయం. ఇది ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో యాక్చువల్గా నేను పెట్టేటప్పటికి లేట్ అయిపోయింది, సారీ ఏమనుకోద్దు. ఈరోజు 23rd. ఈ రోజున ఇక్కడ 2000 సంవత్సరాల తర్వాత ఇక్కడ కుంభాభిషేకం జరుగుతుంది. ఇక్కడ లింగం వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ భారతదేశంలో ఇటువంటి లింగం మనము చూడలేదు, వినలేదు. ఇక్కడ లింగాకారాన్ని చూస్తే త్రిమూర్తులు కొలువై ఉంటారు. అండ్ లింగం కూడా ఒక డిఫరెంట్ షేప్లో ఉంటుంది. అది మీరు అక్కడికి వెళ్ళి చూసి స్వామివారిని ఆస్వాదించి, ఇప్పుడు అయితే మనకి బయట స్వామివారి లోపల ఎలా ఉంటారో బయట ఒక మూర్తిని ప్రతిష్ఠించి సేమ్ అలాగే, అంటే మనం ఇది ఒక నమూనా విగ్రహం కూడా మనం అనుకోవచ్చు. సో అలాగే స్వామివారి లోపల కూడా ఉంటారు. సో త్రిమూర్తులు కొలువై ఉన్న ప్రదేశం ఈ ప్రదేశం. సో ఇప్పుడు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకి లోపల ఎలా చేయలేదు. బట్ నేను మామూలుగా టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో నాకు పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయిపోయింది, దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. ఇప్పుడు వెళ్తే మనం లోపల చూస్తున్నాము, చూడండి, మీరు ఎటుపక్క చూసినా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. కానీ ఎంత పురాతనమైన దేవాలయం అంటే అక్కడ వెళ్ళి చూస్తే కానీ మీకు అర్థం కాదు. సో ఇక్కడ యాగశాల కూడా కట్టి ఉన్నారు. సో ఈ రోజున కుంభాభిషేకం జరుగుతుంది. సో ఒకవేళ ఇది పోస్ట్ లేట్ అవుతే మాత్రం ఇది ఒక తెలియని వాళ్ళకి నేను చేస్తున్న ఒక ఇన్ఫర్మేషన్. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళేసే వరకు నాకు కూడా తెలియదు అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందని, లేదంటే నేను అన్ని విషయాలు చూపించేవాడిని. సో దయచేసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా తిరుపతి టూర్ వెళ్ళినప్పుడు ఈ గుడిమలం శివాలయం టెంపుల్కి అయితే మీరు, అంటే ఆనందవల్లి పరశురామేశ్వర దేవాలయం, సో ఇక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం కూడా మీరు చేయొచ్చు. చాలా అద్భుతమైన టెంపుల్. 2000 సంవత్సరాల పురాతనమైన చరిత్ర ఈ టెంపుల్కి ఉంది. అండ్ ఇక్కడ లింగా స్వరూపం మీరు చూస్తే మాత్రం ఆ త్రిమూర్తులు కొలువై ఉన్న ఒక దివ్యమైన అంటే దృశ్యాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ కట్టడాలు కానివ్వండి, అక్కడ చూస్తేనే మనకి అర్థమవుతుంది. ఇది ముఖ్య ద్వారం. ఈ ముఖ్య ద్వారం నుంచే మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి టు సనాతన్ సత్సంగ్ 18 ఇన్నర్ ప్లీజ్. థ్యాంక్ యూ.